నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ నర్సింగ్ కాలేజీలో దారుణం జరిగింది. ఒక నర్సింగ్ విద్యార్థినిపై ట్యూటర్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. దీంతో నిద్ర మాత్రలు మింగి ఆ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం చేసింది. ఆ ట్యూటర్ గౌతమ్ని విధుల నుంచి తొలగించారు అధికారులు. అలాగే గౌతమ్పై పోలీసులు కేసు నమోదు చేశారు. త్వరలోనే అతన్ని అరెస్ట్ చేస్తామని సిఐ రఘుపతి చెప్పారు. కాలేజీల్లో లైంగిక వేధింపులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు సిఐ. మా కరెస్పాండెంట్ దివాకర్ మరింత సమాచారం అందిస్తారు. నిజామాబాద్ ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో లైంగిక వేధింపుల ఘటన కలకలం రేపుతుంది. ట్యూటర్గా పనిచేస్తున్నటువంటి వ్యక్తి లైంగిక వేధింపులు తాళలేక యువతి ఆత్మహత్య యత్నం చేసుకున్నది. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగానే ఉన్నప్పటికీ ఇంటికి తరలించాడు. కేసుకు సంబంధించి వివరాలు తెలుసుకుని సార్ చెప్పండి, ఎలాంటి ఫిర్యాదు అందింది, ఎలాంటి చర్యలు తీసుకున్నారు? ఇక్కడ నిజామాబాద్ మెడికల్ కాలేజీలో ఒక అమ్మాయి అక్కడ చదువుకుంటూ ఉన్నది. బీఎస్సీ సెకండ్ ఇయర్ చేస్తూ ఉన్నది. ఆమెకి గత దాదాపు 15 రోజుల నుంచి అందులో పనిచేసే ట్యూటర్ గౌతమ్ అని చెప్పేసి రెగ్యులర్గా మెసేజ్ చేయడము, అట్లనే ఫోన్ కాల్స్ చేయడము, ఆమెకి కొంత ఇబ్బందికరమైనటువంటి టెన్షన్ ఫీల్ అయింది ఆమె. తర్వాత ఇతను కూడా ఆమెని ఆయన సింగిల్గా ఉన్నప్పుడు ఆయన రూమ్కి రమ్మని చెప్పేశారంటే ఈమె ఏ ఉద్దేశంతో అని చెప్పేసి మీకు కూడా కొంత టెన్షన్ అయిపోయింది. ఆ తర్వాత కూడా ఆమెకి వద్దని చెప్పినా కానీ ఆమెకు మెసేజ్లు పెట్టడము, ఫోన్ చేయడం చేస్తూ ఉంటే దాంతో ఆమె టెన్షన్ అయిపోయి మొన్న సాయంత్రం స్లీపింగ్ పిల్స్ తీసుకోవడం జరిగింది కొన్ని. ఇమీడియట్గా ఆమెని వాళ్ళ రూమ్మేట్స్ చూసి హాస్పిటల్కి షిఫ్ట్ చేసినారు. నిన్న ఫిర్యాదు చేస్తే ఆ ఫిర్యాదు మీద కేసు చేసినాం. అది ఇన్వెస్టిగేషన్లో ఉన్నది. ప్రస్తుతం గౌతమ్ అదుపులో ఉన్నారా? ఎలాంటి కేసులు నమోదు? అదే ఆమెకి హరాస్మెంట్కి సంబంధించి 78 బిఎన్ఎస్ కింద కేసు చేయడం జరిగిందని ఆయన కోసం సెర్చ్ చేస్తూ ఉన్నాము. ప్రస్తుతానికి ఆయన అబ్స్కాండింగ్లో ఉన్నాడు. అంటే బాధితురాలు ప్రైవేటు అంటే హాస్టల్లో ఉంటున్నారా, లేకుంటే నిజామాబాద్ నర్సింగ్ కళాశాలకు సంబంధించిన హాస్టల్? నిజామాబాద్ కాలేజీకి సంబంధించి హాస్టల్ కాదు, అది ప్రైవేట్ హాస్టల్లో ఉంటుంది. ఆమె కాలేజీకి మాత్రం అటెండ్ అవుతూ ఉంటుంది. ఆమె ముఖ్యంగా వైద్య వృత్తిలో ఉండి ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నాడు. అంటే ముఖ్యంగా ఈ లైంగిక వేధులపై ఎలాంటి సూచనలు ఇస్తారు? మేము ఇంతకుముందు మా సిపి గారు, తర్వాత ఏసీపీ గారు, నేను అందరం కూడా అదే మెడికల్ కాలేజ్కి గత నెల రోజుల కింద కూడా వెళ్ళడం జరిగింది. వెళ్ళి అందరితో కూడా పిల్లలతో మాట్లాడడం జరిగింది. మాట్లాడి ఏ విధమైనటువంటి ఇబ్బంది ఉన్నా కానీ మా దగ్గర ఇంకా షీ టీమ్ కూడా వర్క్ చేస్తూ ఉన్నది. ఏ విధమైన పిల్లలకి, ఆడపిల్లలకు కావచ్చు, అబ్బాయిలకు కావచ్చు, ఈవెన్ ర్యాగింగ్ అయినా లేకపోతే లైంగిక వేధింపులు ఏదున్నా కానీ ఇమీడియట్గా కంప్లైంట్ చేయమని చెప్పి వాళ్ళకి చెప్పడం జరిగింది. రెగ్యులర్గా కూడా మా పెట్రోలింగ్ పార్టీస్ కూడా వెళ్తూ ఉన్నాయి. వాళ్ళకి చెప్పినా కానీ పర్వాలేదు. అట్లనే 100కైనా 112 కంప్లైంట్ చేసినా కానీ ఇమీడియట్గా వితిన్ 5 minutes లోపల వాళ్ళకి ఏ ఇబ్బంది ఉన్నా కానీ పోలీస్ తరఫు నుంచి సాల్వ్ చేయడానికి రెడీగా ఉంటామని చెప్తాము. ఇది మొత్తం మీద నిజామాబాద్ మెడికల్ కళాశాలలో తరచూ ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి, ఆందోళనలు కలిగిస్తున్నాయి. ఈ ర్యాగింగ్ కానీ లైంగిక వేధింపులకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని చెప్పి పోలీసులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం గౌతమ్ కోసం పోలీసులు గాలింపు చర్యలు అయితే చేపట్టారు. ఈ ఘటన జిల్లా వ్యాప్తంగా కలకలం రేపుతుంది. కెమెరా పర్సన్ అరవింద్తో దివాకర్, TV9 నిజామాబాద్ నుంచి.